దాని డిజైన్ చేసింది అది. మీరు ఏం చెప్తాను వాట్ యు హావ్ డన్ ఇస్ రాంగ్. It is not 1 or 2 rupees, it is more than 70 lakhs. వైకుంఠ ద్వార దర్శనాల నిమిత్తం తిరుమల శ్రీవారి ఆలయాన్ని దాతలు దివ్యాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 3 రోజుల పాటు పక్కా ప్రణాళికతో కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. దాదాపు ₹1 కోటి మేర అలంకరణకు దాతలు వెచ్చించారు. అయితే టీటీడీ సిబ్బంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక దాత హట్ అయ్యారు. దాతల సహకారంతో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేస్తోంది టీటీడీ. మొదటి రోజు, 4వ రోజు, 7వ రోజు ఆలయంలో దాతల సహకారంతో టీటీడీ అధికారులు ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నారు. 7వ రోజు సందర్భంగా బెంగళూరుకి చెందిన దాత సునీత గౌడ సహకారంతో పుష్పాలంకరణ చేయించారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పుష్పాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన పుష్పాలతో అలంకరణ చేయించారు. అలాగే పుష్పాలతోనే కొన్ని విగ్రహాలను కూడా తయారు చేశారు. వీటన్నింటినీ టీటీడీ అధికారుల నుంచి అనుమతులు కూడా పొందారు. అయితే శనివారం ఉదయం దాతలకు సమాచారం ఇవ్వకుండా ఆలయం లోపల అలంకరించిన విగ్రహాలను టీటీడీ సిబ్బంది తొలగించారు. ఆ విగ్రహాలను ట్రాక్టర్లో తరలించేందుకు సిద్ధం చేశారు. ఇది గమనించిన దాత సునీత గౌడ, ఆమె సహాయకురాలు టీటీడీ సిబ్బందిని ప్రశ్నించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ అధికారులు వ్యవహరించారంటూ సునీత గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడి మీద ఉన్న భక్తితో ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా అలంకరణ చేస్తే కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ ఆమె నిలదీశారు. దీంతో కొంతమంది టీటీడీ అధికారులు రంగంలోకి దిగి సునీత గౌడకు నచ్చజెప్పారు. మీరేం చెప్తాను వాట్ యు హావ్ డన్ ఇస్ రాంగ్. You know, we have taken effort. We took your permission. We've done things after that. No, it's not heroes. We all have done with good faith on the same page. You need to encourage people who come with enthusiasm to do. You cannot bring down all this. మీరు వెళ్ళండి సార్. మీరు వెళ్తే No, you can't bring down all this. వెళ్ళిపోండి. 3 nights we have not slept and we are doing everything. No, you don't have any decency of calling us and discussing it with us. టీటీడీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఆలయం లోపల ఇతర కాంస్య విగ్రహాలు ఉండకూడదట. ఆలయం లోపల కాంస్య విగ్రహాలను గమనించిన కొంతమంది పురోహితులు ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధమని మందలించడంతో సిబ్బంది ఆ విగ్రహాలను బయటికి తీసుకొచ్చారని చెబుతున్నారు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా విగ్రహాలను తొలగించడమే కాకుండా వాటిని ట్రాక్టర్లో వేసిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని సునీత గౌడకు టీటీడీ అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం. This is the second year we are doing Andi Vaikuntha Ekadashi. Everybody has a slot of 3 days. So they gave me the last slot and we did a job that we can. And we took 3 months in planning Andi. We took all their permission. This is not a done thing. We don't come here to make money. We come here to serve the Lord. And we had a volunteer team with us. And we had 5 designers working on everything. One from Coimbatore, one from Hyderabad, from everywhere. Each one was working on one section. They don't give us time to even perform what we want. We bought flowers from all over the world. And we bought flowers and it was costing us more than 15 lakhs. You know, when we buy 15 lakhs cut flowers and we buy 25 lakhs of traditional flowers, and if we don't get the chance to do what we like for the Lord, and they approved all the designs, he himself stood and he gave us permission. See, the stress that we have put over there is 15 lakhs. Yesterday he gave us such a hard time saying that Kondapaina crane ravachu. In the temple there is no crane allowed. And Chopesi, they spoiled the design. Still I put it like that. Balaji wanted it like that, it is like that. And it is our hard work and we are doing. It is not a small thing.
It is something big. It is our emotions they're playing with. Question is not about 1 crore. Balaji is 1 crore is like a dot. But it's our love and affection that we are given. And our this thing, prayers that we come here to offer on a Vaikunth Ekadashi. Is this the way you do it? Nobody has a right to walk over our emotions and our hard work after giving permission. ఇది తీసేయడానికి వాళ్ళు ప్రధాన కారణం ఏం చెప్తున్నారు వద్దని చెప్పడానికి మార్నింగ్ ధీర్ స్వామి వచ్చిండారు. ధీర్ స్వామి వచ్చి చెప్పారు బ్రహ్మాండగా ఉందమ్మా, ఆశీర్వాదం ఇస్తా ఉంటాను, బ్రహ్మోత్సవ్కి ఇట్లే చేయండి అని. హౌ కెన్ ఇట్ గో రాంగ్ దట్ ఇట్ ఇస్ ఆఫీషియలీ నాట్ అలౌడ్ అండి? ఇట్ ఈస్ ఆఫీషియలీ, హౌ కెన్ ఇట్ నాట్ బి అలౌడ్? All the pujaris inside came and said Brahmandumga undi. Suddenly in the afternoon you mean to say that it is not allowed? How can it be? How much you have been expended for? We spent more than 1 crore. And this we have done it with bhakti. It's not about the money. It is about our self-respect, and it is also about the Lord's. It is like insulting the Lord that we have decorated. We can't do that. Atla cheyochu. I'm not a very good person in Telugu, but then I'm just telling you. Em chesindaru chana mosam adi. Oka devotee offer chesta untadi God ke. When they're doing it with their heart, you can't just stamp on it and walk over it. That's a very wrong thing. Sir, oka nimsham sir. What we are feeling hurt, we are expressing that. No, I know sir. Sir, did we not sit? 3 nights we have not slept. We are decorating everything. We are getting everything prepared. We are doing everything. We are having 150 people working with us. 150 people are working with us, Andy. No, wait a minute, sir. Sir, wait a minute, sir. Even it is our emotions. You know how many people along with us have come? No, sir, I have emotions too. Sir, I just want to know on what basis, without taking me into confidence, you just throw things like that. That is also God, right? People were just bowing down to it. No, it is not like you feel that, sir. How do we feel? How do we feel standing on the street? No, it should be covered, sir. One day this should come out. You need to give us a respect, sir. No, sir, you can't talk to us like this. Sir, what I say is you need to respect the people who come. No, sir. Proceedings prakaram kadandi. What we do should be appreciated. We are donors and we come with bhakti. I'm a donor, I'm a designer. And I come here to do it personal seva. I don't go and do it with somebody else. Every step I have taken the decision, Adi, in cooperation with you. You know how many police permissions we take just to get the workers inside? About 150. 1 month we work on it. This is like an insult to the job that we have done, Adi. We have done it with so much of faith. No devotee should be treated like this.